ఏదైతే ఈ సభలో రేజ్ చేశారో చాలా వాల్యుబుల్ పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. నిజం. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు కొనుక్కునేవాళ్ళు కానీ లేకుంటే డబ్బులు తీసుకునేవాళ్ళు కానీ చెట్ల కింద పుట్ల పక్కన నుంచొని నానా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. ఇంకా గౌరవ సభ్యులు ఇంకొకటి రెండు పాయింట్లు కూడా మిస్ అయ్యారు. కొత్తగా ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఆర్భాటంగా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పెళ్ళి ఎక్కడో చేసుకొని మళ్ళా రిజిస్ట్రార్ దగ్గరకు వచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా వాళ్ళు కూడా ఆ చెట్ల దగ్గర పుట్ల పక్కన నుంచొని సబ్ రిజిస్ట్రార్ దగ్గర అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అంతేకాదు బాలింతలు చిన్న పిల్లల్ని తీసుకొని ఏదో వారి అవసరం కోసం వారి ఆస్తులు అమ్మినా లేకుంటే వారు కొనుక్కున్నా అటువంటి వారు కూడా గంటల తరబడి కార్లలో వెయిట్ చేసో చెట్టు కింద నిలబడో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న ఈ సభ్యులు కూడా చాలామంది అనుభవించారు అధ్యక్ష. దీని అంతటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అన్ని ఆఫీసులని ఒక కాన్సెప్ట్ చేయటం జరిగింది. ప్రైవేటు భవనాలన్నీ కూడా ఖాళీ చేసి అన్ని సెక్టార్లలో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయాలన్నది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. కానీ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన దాంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఫేజ్ 1లో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడు సుమారు 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 39 సబ్ రిజిస్ట్రార్లు అన్నింటిలో రాష్ట్రంలో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో వచ్చే ఆదాయం సుమారుగా 69% ఆదాయం ఈ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ల నుంచే రావటం జరుగుతుంది అధ్యక్ష. ఈ 39 సబ్ రిజిస్ట్రార్లని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా 11 క్లస్టర్లుగా విభజించాం అధ్యక్ష. ఈ 11 క్లస్టర్ని తమ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సభ్యులు ప్రజలకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లాలో 3 క్లస్టర్లు విభజించాం అధ్యక్ష. ఒకటి మల్కపేట, రెండోది బంజారా హిల్స్, మూడోది బోయినపల్లి. అదే రకంగా రంగారెడ్డిలో 4 క్లస్టర్ల కింద విభజించాం అధ్యక్ష. ఒకటి గచ్చిబౌలి, రెండోది కోహెడా, మూడోది మంకాల్, నాలుగోది కొత్తపేట అధ్యక్ష. అదే రకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3 క్లస్టర్ల కింద విభజించడం జరిగింది అధ్యక్ష. ఒకటి కండ్లకోయ, రెండోది మల్లాపూర్, మూడోది కూకట్పల్లి. 4వ క్లస్టరు 4వ జిల్లా సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు అని ఇట్లా 11 క్లస్టర్లుగా విభజించాము అధ్యక్ష. ఈ 11 క్లస్టర్లలో ఇందాక మీకు ఏదైతే తమరికి వివరించానో 39 సబ్ రిజిస్ట్రార్లని ఈ 11 క్లస్టర్లో వాటికి నీరెస్ట్ ఉన్న ప్రాంతాలని ఐడెంటిఫై చేసి ఈ 11 క్లస్టర్లో అత్యాధునితమైన ఏర్పాట్లతో లేటెస్ట్ టెక్నాలజీతో ప్రభుత్వము ల్యాండ్ అలొకేషన్ చేయటం జరిగింది అధ్యక్ష. ఒక్కొక్క ప్లేస్లో 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. ఆల్రెడీ రెవెన్యూ నుంచి ఆ శాఖకి ఈ శాఖకి నాదే కాబట్టి రెవెన్యూ శాఖ నుంచి స్టాంప్స్ అండ్ శాఖకి కూడా అలొకేట్ చేశాం అధ్యక్ష. ప్రభుత్వ పక్షాన ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఏదైతే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారో వారు ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏదైతే ఈ 11 క్లస్టర్లో ఒక్కొక్క క్లస్టర్ని వారు ఏర్పరిచే విధంగా వారిని ఒప్పించడం జరిగింది అధ్యక్ష. అందుట్లో భాగమే రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలిలోని సుమారు 3.5 ఎకరాల్లో ప్రైవేటు బిల్డర్ అయిన అపర్ణ కన్స్ట్రక్షన్ని ఒప్పించి సుమారు 63,000 స్క్వేర్ ఫీట్లతో 3.5 ఎకరాలలో అత్యాధునిక పద్ధతుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అధ్యక్ష. నాకు తెలిసి గౌరవ సభ్యులకి ఇక్కడ ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకు కూడా సంక్రాంతి లోపు ఇంకా ఒక 5 ఏటికి ఫౌండేషన్ వేస్తున్నాం అధ్యక్ష. ఏది ఏమైనా రాబోయే 6 నుంచి 9 నెలల లోపు
6 నుంచి 9 నెలల లోపు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న